యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ గురించి మనకెందుకులే, ఎగ్జామ్లో అంత ఇంపార్టెంట్ కాదాములు అని చెప్పి అనుకోకండి. మీకు వచ్చే 30 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ దగ్గరగా మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి లింక్ అయ్యే ఉంటాయి. ఐటీ మినిస్టర్ ఎవరు అని చెప్పి అడుగుతారు. మినిస్టర్స్ చాలా మంది ఉంటారు, కానీ ఐటీ మినిస్టర్స్ ఎవరు అని చెప్పి ఐటీ మినిస్టర్ ఎవరు అని మన ఆప్షన్లో అడుగుతారు. మనం ఏమనుకుంటాము, ఐటీ మినిస్ట్రీ గురించి అడిగారు అనుకుంటాం, కానీ రీసెంట్గా ఐటీ గురించి న్యూస్లో ఉంది కాబట్టి ఐటీ మినిస్టర్ ఎవరు అని చెప్పి అంతమంది మినిస్టర్స్ లో మిమ్మల్ని ఐటీ మినిస్టర్ గురించి అడుగుతారు. ఆనరబుల్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని ఎలా గుర్తుపెట్టుకుంటాము? వాణి, అశ్వినిలోనే వాణి కనిపిస్తా ఉంది. వాణి చొరవాణి, మొబైల్ ఫోను, వాణి వాయిస్, సౌండ్, ఐటీకి సంబంధించిన పదాలే, సింపుల్ గా గుర్తుండిపోతుంది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇండియాకి సంబంధించి రీసెంట్ గా ఏదైతే పెహల్గామా అటాక్ జరిగిందో దానికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ ఫాస్ట్ గా మూవ్స్ వేస్తా ఉంది. దానికి సంబంధించి రిటాలియేషన్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి పాకిస్తానీ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నిటిని బ్యాన్ చేయడం జరిగింది. అవునా? రీసెంట్ మెజర్స్ చూసుకుంటే మనకి జీలం వాటర్ రివర్ ఒకసారి వదలటము, అండ్ మన ఇండియాలో పాకిస్తాన్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేదంటే లీగల్ ఇమిగ్రెంట్స్, బ్రాండ్ అంబాసిడర్స్ చాలా మందిని మనం డిపోర్ట్ చేస్తున్నాము. ఇదంతా మనకు అందరికి తెలిసిందే. అట్ ద సేమ్ టైం మనకి ఐడబ్ల్యూటీ, ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం బ్రేక్ చేసాము. అవునా? సో ఓవరాల్ గా చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి మనకి ఏదో ఒక మెజర్ తీసుకుంటున్నాము. చూసుకుంటే మన ఇండియాకి సంబంధించి చూసుకుంటే ఒకప్పుడు మనం ఎలా మాట్లాడుకునే వాళ్ళంటే మనం ఫస్ట్ వార్ బేసిస్ లో ఉండేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి వార్ ఫస్ట్ బేసిస్ లోనే వెళ్లాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మనం పాకిస్తాన్కి సంబంధించి చూసుకుంటే నెంబర్ ఆఫ్ అటాక్స్ మన మీద జరుగుతూ ఉన్నాయి. మనకి ముంబై అటాక్ కానీ దాని తర్వాత చాలా అటాక్స్ రీసెంట్ గా చూసుకుంటే దగ్గరగా మనకి 120 అటాక్స్ పైగా చిన్న అటాక్స్ మన మిలిటరీ మీద కానీ రీసెంట్ గా మనకి 2-3 ఇయర్స్ లో కనిపిస్తా ఉన్నాయి. అయితే మనం ఎంతసేపటికి వాళ్ళ మీద బ్లేమ్ వేయటం తక్కువ చేస్తున్నాం, మన మీద మనమే బ్లేమ్ వేసుకుంటున్నాము. ఒకసారి మాట్లాడితే ఎలక్షన్స్ ముందు ఎవరో ఒక గవర్నమెంట్ అఫీషియల్ చేయించారు అది ఇది అని మాట్లాడుకుంటాం, కానీ ఈ పెహల్గామా అటాక్ లో మాత్రం క్లియర్ గా ప్రూవ్ అయిపోయింది. మనకి అందులో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరైతే ఆ పాకిస్తానీ మిలిటరీ ఉందో అందులో వర్క్ చేసిన పర్సన్ అని చెప్పి మనకు క్లియర్గా సిగ్నల్స్ అంతా తెలిసిపోయినాయి, విత్ ప్రూఫ్స్ మనకంతా దొరికిపోయినాయి. అయితే దానికి సంబంధించి మనకి ప్రజెంట్ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓపెన్ హ్యాండ్ చేసింది ఆర్మీకి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించేసేయండి, కావాలంటే వారికైనా వెళ్ళండి రెడీగా, ఏం పర్లేదు అని చెప్పి క్లియర్గా మనకి మోడీ గవర్నమెంట్ ఏమంది, మన మిలిటరీతో ఓపెన్ హ్యాండ్స్ చేసింది. ఓకే, వాళ్ళ చేతుల మీదుగా ఆర్మీ చేతుల్లో మొత్తం ఇచ్చేలాగా మొత్తం ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు చూసుకుంటే మనకి పాకిస్తాన్కి సంబంధించి ఒక నియర్లీ 16 అఫీషియల్ గా ఒక 16 యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ బ్యాన్ ఎందుకు జరిగింది చూసుకుంటే చాలా మంది వీడియోకి సంబంధించి పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్ లో చెబుతూ ఉంటారు. అయితే వీడియోకి సంబంధించి పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంది. దీనికి సంబంధించి పీడిఎఫ్స్, దాని తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్, క్విజెస్ అండ్ డైలీ ఎంసీక్యూస్ అప్డేట్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అందజేస్తూ ఉంటాను. చాలా ఇంపార్టెంట్ స్టఫ్ అందులో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ స్కై అకాడమీ తెలుగు అని సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు. రైట్, నెక్స్ట్ చూసుకుంటే మనకి మన యాప్లో కూడా ఇంపార్టెంట్ కోర్సెస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మంచి కోడింగ్తో లైఫ్ లాంగ్ మర్చిపోని విధంగా మన కోర్సెస్ మంచి మెమరీ ఎయిడ్స్తో, డెప్త్ నాలెడ్జ్తో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, సిజిఎల్, సిహెచ్ఎస్లు, బ్యాంకింగ్ ఇలాంటి వాటికి మన యాప్లో బాగా తక్కువ ప్రైజెస్లో క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దానికి సంబంధించి కూడా ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు. మనకి ఒక రకంగా చూసుకున్నాం అనుకుంటే ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. డాన్ న్యూస్ కానీ, సామా టీవీ కానీ, ఐరే న్యూస్ కానీ, జియో న్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ ఓవరాల్ గా మనం చూసుకుంటే 16 న్యూస్ ఛానల్స్ అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా దగ్గరగా 40 పైన యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేసినట్టు మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇందులో సబ్స్క్రైబర్ చూసుకుంటే 63 మిలియన్ సబ్స్క్రైబర్స్ మనకి ఇండియాలో నుంచి. మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ చూసుకుంటే మన ఇండియాలో 1-2 స్టేట్స్ కలిపితే ఎంత ఉంటుందో పాకిస్తాన్ జనాభా కానీ ల్యాండ్ పరంగా కానీ అంతే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మన దగ్గర నుంచి ఏదైతే రెవెన్యూ వాళ్ళు కూర్చున్న కొమ్మ మీద వాళ్ళు నరుక్కున్నట్టు మన ఇండియాకి సంబంధించి ఏదైతే ఎయిర్పోర్ట్ ఫంక్షనింగ్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్లైన్ ఫంక్షనింగ్ అవన్నీ ఆపేశారు పాకిస్తాన్ నుంచి. వాళ్ళు ఏదో దాన్ని రిటాలియేషన్ అనుకుంటున్నారు, కానీ అది చూసుకుంటే దానికి సంబంధించి మనకి అది వాళ్ళు కూర్చున్న కొమ్మ మీద వాళ్ళే నరుక్కున్నట్టు. దగ్గరగా $1 మిలియన్ పర్ డే ఇన్కమ్ వాళ్ళు దాని నుంచి లాస్ అయిపోయారు. అండ్ దానికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ కౌంట్ 63 మిలియన్స్. ఇందులో ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో
ఈ డాన్ న్యూస్ కానీ ఇవన్నీ దగ్గర దగ్గరగా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోజులో వేలు లక్షలు కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకునే ఈ న్యూస్ ఛానల్స్ అన్నిటి మీద కంపేర్ చేసుకుంటే మనకి లక్షల రూపాయలు సంపాదించుకునే రెవెన్యూ మొత్తం వాళ్ళకి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఇప్పుడు మనం బ్యాన్ చేసాము. వాళ్ళ ఛానల్స్ ఓపెన్ చేసి చూసారనుకుంటే మనకు చూసుకుంటే ఒకప్పుడు వాళ్ళకి నిన్న మొన్నటి వరకు చూసుకున్నాం అనుకుంటే వాళ్ళ ఒక్కొక్క వీడియోకి లక్షల్లో వ్యూస్ ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే వేలు కాదు వందల్లో వ్యూస్ పడిపోయింది. దాని వరంగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మన ఇండియన్ ఎవరైతే వాచర్స్ ఉన్నాయో వాళ్ళ టార్గెట్ మొత్తం మన ఇండియాలో ఉన్న ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ మన వ్యూవర్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మనకి ఈ న్యూస్ ఛానల్స్ బ్యాన్ అవటము ఇదంతా ఒకవైపు పెట్టుకుంటే మన ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి షోయబ్ అఖ్తర్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ కానీ దగ్గర దగ్గర ఆయన ఛానల్తో కలిపి ఒక 15 ఛానల్స్ మనకి బ్యాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా 15 న్యూస్ ఛానల్స్ లిస్ట్ నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశాను. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 15 న్యూస్ ఛానల్స్ 16 లేదంటే ఆ పేర్లు అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏదైతే మన రీజన్స్ ఫర్ బ్యాన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఏవైతే టెర్రర్ యాక్టివిటీజం కానీ లేదంటే మిలిటెంట్స్ కానీ ఇవన్నీ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు బ్యాన్ చేశారు అనేది చూసుకుంటే మీ అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి కొంతమంది సెటైరికల్ గా మన మీద న్యూస్ చేయటము, మన ఆర్మీ మీద సెటైరికల్ గా న్యూస్ చేయటము, ఇలాంటి డిఫరెంట్ ప్రాపగేషన్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవన్నీ చూసి వాళ్ళకి మన ఇండియా నుంచి ఇన్కము వెళ్ళకూడదు, దాని తర్వాత మన ఇండియాకి సంబంధించి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు అండ్ మన దగ్గర నుంచి ఎటువంటి యాడ్స్ కూడా యాడ్ రెవెన్యూ కూడా జనరేట్ అవ్వకూడదు అనే థాట్ మీద మనం వీటిని బ్యాన్ చేయడం జరిగింది. అయితే మెయిన్గా చూసుకుంటే మనకి వీళ్ళు ఏదైతే న్యూస్ ఛానల్స్ బ్యాన్ చేశారో అవి ఏ రెగ్యులేషన్స్ కిందకు వస్తాయి, ఓకే, ఏ రెగ్యులేషన్స్ కిందకు వచ్చాయని చూసుకుంటే మనకి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 ఇంపార్టెంట్ అండి మనకి ఇవన్నీ. ఎందుకంటే ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఇవే. ఓకే, మనకి ఇందాక మాట్లాడుకున్నాం కదా ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేశారో అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మన గవర్నమెంట్ ఏ యాక్ట్ బేసిస్ మీద ఇప్పుడు బ్యాన్ చేసిందంటే అంత సింపుల్గా బ్యాన్ చేయకూడదు కదా. మనకి ఏ పని చేసినా గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ బేసిస్ మీద యాక్ట్ బేసిస్ మీద చేయాల్సిందే. ఎందుకంటే మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే ఏది చేసినా చేయాల్సిందే. ఒక కాన్స్టిట్యూషన్లో ఒక యాక్ట్ని, ఒక లాని, ఒక రూల్ని బేస్ చేసుకుంటూ మనకి ఏదైనా ఆపాలన్నా ఇవేంటంటే మనకి రైట్ టు స్పీచ్, ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైట్ టు స్పీచ్, రైట్ టు ప్రాపగేట్, రైట్ టు ఫ్రీ ఆఫ్ ప్రొసెషన్, ఇందులో కొన్ని ఫారినర్స్ కూడా అప్లికబుల్ అండి. మీ అందరికీ తెలిసిందే, పాలిటీలో నేను మీకు క్లియర్గా డిస్కస్ చేశాను పాలిటీ సెషన్లో ఫండమెంటల్ రైట్స్ సంబంధించి. అయితే వీళ్ళ దగ్గర నుంచి ఆ హక్కులు లాక్కునేటప్పుడు లేదా బ్యాన్ చేసేటప్పుడు మనం ప్రాపర్ యాక్ట్స్, ప్రాపర్ రూల్స్ చూపించాల్సిందే. మనం చూసుకుంటే ప్రాపర్ యాక్ట్స్, ప్రాపర్ రూల్స్ ఏమేమి వస్తున్నాయి అందులో ఈ టాపిక్ సంబంధించి చూసుకుంటే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 రెగ్యులేట్స్ కేబుల్ టీవీ ఆపరేటర్స్. ఓకే, కేబుల్ టీవీ ఆపరేటర్స్ మనం ఏదైతే కేబుల్ టీవీ చూస్తూ ఉన్నామో, మన ఏదైతే నార్మల్గా డిష్ టీవీ వేసుకున్నామో, కేబుల్ టీవీ వేసుకొని చూస్తూ ఉన్నామో అవన్నీ మనకు దేంట్లో వచ్చేస్తాయంటే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995లో వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రసాద్ భారతి బీసీఐ యాక్ట్, బీసీఐ అని వింటూ ఉంటాం కదా మనకి, ఇది ప్రసాద్ భారతి యాక్ట్ కిందగా 1990లో మనకి ఎస్టాబ్లిష్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్కి సంబంధించి మనకి బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ యాక్ట్ వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2023 రీసెంట్ గా అమెండ్మెంట్ ఒకటి జరిగి కొత్త లా ఒకటి పాస్ అయింది. ఎయిమ్స్ టు యూనిఫై రెగ్యులేషన్స్ అక్రాస్ ట్రెడిషనల్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనకి మన మోడిఫికేషన్ అని చెప్పి దీనికోసం అని చెప్పి తీసుకొని వచ్చారు. ఓకే, అయితే మేజర్గా ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ ఏం పడతాయి సార్, ఏమున్నాయి అని చూసుకుంటే రీసెంట్గా మనకి రైల్వే ఎగ్జామ్స్లో, ఎక్స్ఎస్సీ ఎగ్జామ్స్లో మనకి అడిగిన క్వశ్చన్లు నేను ఇక్కడ పెట్టాను చూడండి. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ సంబంధించి ఇందాక నేను మీకు స్లైడ్లో ఏదైతే క్వశ్చన్స్ ఏదైతే టాపిక్ చెప్పానో దానికి సంబంధించి చూసుకుంటే ఇన్ జూన్ 2001 ద గవర్నమెంట్ అమెండెడ్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ ఆఫ్ విచ్ ఇయర్ అని చెప్పి మన క్వశ్చన్ అడిగిన ఆస్కారం కనిపిస్తూ ఉంది. రైట్, రీసెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏనండి ఇవన్నీ. రైట్, 1995 అంటే 1995 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ని 2021 యాక్ట్ కిందకి మాడిఫై చేశారు. మనకి అమెండ్మెంట్ జరిగింది. 1995 యాక్ట్ కాస్త 2021 యాక్ట్ గా అమెండ్మెంట్ జరిగింది. అవునా? నెక్స్ట్ చూసుకుంటే కేబుల్ టెలివిజన్ యాక్ట్ 1995కి సంబంధించి ఇంకో క్వశ్చన్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పి అడిగారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు రెగ్యులేట్ కేబుల్ టీవీ ఆపరేటర్స్, రైట్, అండ్ ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ టెక్నికల్ స్టాండర్డ్స్ అండ్ కంటెంట్ కంట్రోల్కి సంబంధించి మనకి టెక్నికల్ స్టాండర్డ్స్ అవన్నీ వీళ్ళే ఫిక్స్ చేస్తూ ఉంటారు ఈ యాక్ట్కి అనుగుణంగా. రైట్, నెక్స్ట్ ప్రసాద్ భారతి యాక్ట్కి సంబంధించి కూడా మనల్ని క్వశ్చన్ అడిగారు. ప్రసాద్ భారతి యాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని చెప్పన్నారు. ఏంటది? బీసీఐ, బ్రాడ్కాస్ట్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీసీ యాక్ట్ అని చెప్పి అంటాము. చాలా ఇంపార్టెంట్, అడిగారు అడుగుతారు కూడా, రైట్. మామూలుగా మనకి చూసుకుంటే 90-95% ఏవైతే క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉన్నారో ఆ క్వశ్చన్స్ అన్ని మోస్ట్లీ మనకి ఎందులో నుంచి వస్తాయంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏవైతే క్వశ్చన్స్ కనిపిస్తున్నాయో అవన్నీ ఆ టైంలో బాగా హై కాంటెంట్, దాని తర్వాత హై కరెంట్ అఫైర్ కంటెంట్లో ఉన్నవే భాగంగా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, మనం అనుకుంటూ ఉంటాం ప్రసాద్ భారతి యాక్ట్ కొద్దిగా చదువుకుంటే బాగుంటుంది, లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడి నుంచి వచ్చేసిందిరా బాబు ఈ యాక్ట్, ఎక్కడి నుంచి అడిగారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. లేదంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే ఎవరైతే కరెంట్ అఫైర్స్ నీట్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి పక్కా ఎగ్జామ్లో అందరికన్నా మినిమం 10-15% ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఈ ఎడ్జ్ ఉన్న వాళ్ళే క్వాలిఫై అవుతారు, రైట్. నెక్స్ట్ ప్రసాద్ భారతి యాక్ట్ సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చి ఇలానే బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ రెగ్యులేషన్ సంబంధించి కూడా మన క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీ అందరికీ అర్థమైపోతుంది. మనం టాపిక్ లో వెళ్ళిపోయాం అనుకుంటే ఇక్కడ మనకి మెయిన్ చూసుకున్నాం అనుకుంటే బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేషన్ ఏదైతే మన ఇండియాలో చూసుకుంటే ఏం చేస్తూ ఉంటారంటే లైసెన్సింగ్ ఇవ్వడం కానీ, కంప్లైంట్స్ ఇవ్వడం కానీ, కంటెంట్ రెగ్యులేషన్ కానీ, ఇవన్నీ మన గైడ్ లైన్స్ ప్రకారమే ఈ యాక్టే మనకు చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫంక్షన్స్ కూడా మనకి ఏ మినిస్ట్రీ చూస్తుందయ్యా అని చెప్పి చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఎంఐబి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కిందకి ఈ యాక్ట్స్ అన్ని వస్తాయి. ఈ యాక్ట్స్ అవన్నీ చూసేవాళ్ళు మేజర్ బాడీ ఏంటయ్యా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇంపార్టెంట్, ఇదేం చేస్తుందంటే గైడ్ లైన్స్ మీడియా ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గైడ్ లైన్స్ ఇవన్నీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మీడియాలో ఏమన్నా నేషనల్ ఇంట్రెస్ట్కి ఏమన్నా అగెన్స్ట్గా ఈ కంటెంట్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ రెగ్యులేషన్ కిందగానే మనకి ఏం చేశారంటే ప్రస్తుతం బ్యానింగ్ అదంతా జరిగింది. ఓకే, నెక్స్ట్ లైసెన్సింగ్ కూడా ఇస్తూ ఉంటుంది. గ్రాంట్ పర్మిషన్ టు బ్రాడ్కాస్టింగ్ మీడియా వాటన్నిటికీ మనకి లైసెన్సింగ్ కూడా ఈ మీడియానే ఇస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ చూసుకుంటే మనకి ఐటీ యాక్ట్ 2021 ఇప్పుడు ప్రస్తుతం మనకి దేని నుంచి మన ఈ 16 న్యూస్ ఛానల్స్ బ్యాన్ చేశారు సార్ అని చెప్పి మీరు అడిగితే మేజర్ ఏంటంటే ఐటీ యాక్ట్ 2021తోనే మనల్ని మన ఏదైతే 16 ఛానల్స్ ఏవైతే పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం జరిగింది, రైట్. ఈ యాక్ట్ గురించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్స్ లో మిమ్మల్ని అడిగే యాక్ట్ మినిమం దీని గురించి ఒక క్వశ్చన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీన్ని ఫుల్ గా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి మీకు క్వశ్చన్స్ అడిగినా ఆశ్చర్యపోవసం లేదు. ఐటీ యాక్ట్ ఫుల్ ఫామ్ సంబంధించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మీకు ఈ పదం ఏదైతే ఈ ఫుల్ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫుల్ ఫామ్ మొత్తం ఒక లైన్ లో ఇస్తారు. నెక్స్ట్ ఎథిక్స్ కోడ్ బదులు ఎకనామిక్స్ కోడ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ ఏదో ఒక పదాలు మార్చేసి మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది వచ్చేసి దీని లీగల్ బేసిస్ దేని నుంచి వచ్చిందయ్యా అంటే మనకు చూసుకుంటే ఈ రూల్ ఏదైతే ఉందో ఈ రూల్స్ దేంట్లో నుంచి వచ్చాయని చెప్పి చూసుకుంటే మనకి ఒక యాక్ట్ ని బేస్ చేసుకుని సెక్షన్ 87 ఆఫ్ ద ఐటీ యాక్ట్ 2000లో ఏదైతే ఐటీ యాక్ట్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఫామ్ అయిన యాక్ట్ కి అనుగుణంగా దాన్ని బేసిస్ చేసుకొని దాన్ని ప్రామాణికంగా చేసుకొని అందులో సెక్షన్ 87 ని కోడ్ చేసుకుంటూ ఈ రూల్స్ అన్ని మనకి ఫామ్ అయినాయి. ఈ రూల్స్ లో వీళ్ళు ఎవరెవరిని కంట్రోల్ చేస్తారు, ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరెవరిని ఐటీ యాక్ట్ అండర్ లో ఎవరెవరిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే ఏంటి, మన ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేదా ఎక్స్ కానీ, ఇలా సోషల్ మీడియాకి సంబంధించి అన్ని వాట్సాప్ కానీ అన్నిటినీ ఐటీ యాక్ట్ అండర్ లో తీసుకొని వచ్చిన రూల్ ఇదే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనం చూస్తుంటాం, ఆహా కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అవన్నీ ఇందులోనే వస్తాయి. అండ్ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే డిజిటల్ మీడియానే మొత్తం కంట్రోల్లో ఉంది. సో డిజిటల్ న్యూస్ సంబంధించి కూడా ఈ యాక్ట్ కిందకనే వస్తాయి. ఓకే, దాని తర్వాత చూసుకుంటే ఐటీ రూల్స్ 2011 అని చెప్పి 2011లో ఐటీ రూల్స్ ఉండేవి. వాటిని అమెండ్మెంట్ చేసి 2021లో మనకి ఐటీ రూల్స్ ని తీసుకొని వచ్చారు. ఇదే దీంట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి 2021లో ఏం జరిగింది అంటే సేఫర్ అండ్ మోర్ అకౌంటబుల్ డిజిటల్ స్పేస్. ఓకే, జవాబుదారీతనం అంటాం, రైట్. మొత్తం అకౌంటబిలిటీ తీసుకుని రావడానికి ఈ రూల్స్ ఏదైతే 2021లో రూల్స్ ఫ్రేమ్ చేశారు దాన్ని అనుసరించే ప్రస్తుతం ఏం చేశారయ్యా అంటే మన 16 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాకిస్తాన్, మన ఛానల్స్ కాదు పాకిస్తాన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ డౌన్ చేశారు, ఆపేశారు, సస్పెండ్ చేశారు. ఓకే, వాళ్ళ ఛానల్స్ బ్లాక్ అయిపోయినాయా అంటే బ్లాక్ అవ్వలేదు. వాళ్ళ కంట్రీలో వేరే కంట్రీస్లో ప్లే అవ్వచ్చు, కానీ మన కంట్రీలో ప్లే అవ్వవు. దానివల్ల మనకే లాస్ కదా సార్, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు కదా అని చెప్పంటే వాళ్ళకి ఎంత లాస్ అంటే కోట్లల్లో వాళ్ళకి లాస్ వస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉందంటే
వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు ఒక ఛానల్కి ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. అందులో వాళ్ళు ఎంతో కొంత ట్యాక్స్ రూపేణా గవర్నమెంట్కి కడుతున్నారు కదా. ఒక 2 కోట్లు 5 కోట్లు లేదంటే ₹1 కోటి ఎంతైనా పర్లేదు, వాళ్ళకి లాస్ అయితే అవుతూ ఉంది కదా. అండ్ మనకి మన ఏదైతే ఛానల్స్ ఫేక్ ప్రాపగేషన్స్ ఏవైతే చేస్తున్నాయో, వాళ్ళ ఛానల్స్ ఏవైతే ఫేక్ ప్రాపగేషన్ చేస్తున్నాయో అవి, దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫేక్ ప్రాపగేషన్స్ వల్ల 1000 మంది అవన్నీ ఫేక్ అని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ అటాక్, పెహల్గామా అటాక్ అసలు మేము చేయలేదు, ఇదంతా గవర్నమెంట్ స్టంట్, మోడీ స్టంట్ అని చెప్పి చాలా న్యూస్ ఛానల్స్, ఇందులో ఏవైతే 16 ఛానల్స్ మనం బ్లాక్ చేసామో వాళ్ళలో చాలా ఛానల్స్ చెబుతా ఉన్నాయి. కాకపోతే ఇందులో 1000 మంది నమ్మకపోవచ్చు, అందులో ఒక్కడు నమ్మినా సరే మన ఇండియన్స్ ఆ న్యూస్ ఛానల్ చూడటం వల్ల మన ఇండియన్స్ లో కొంతమంది పిలువపడుతున్నారు కదా. సో అలాంటివి జరగకూడదు అని చెప్పి మన కంట్రీలో బ్లాక్ చేశారు. అది ఒక రకంగా మనం చూసుకుంటే, మనం ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం మన ఇండియాలోనే చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు అనేది కూడా మనకి ఒక వార్త వస్తూ ఉంది. ఓకే, మనం బాహ్య యుద్ధం ఏదైతే చేస్తున్నామో అంతర్యుద్ధం కూడా అంతే చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది. రైట్. సో అంతర్యుద్ధంలో భాగంగా మనం ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ 2021 బేస్ చేసుకొని 16+ యూట్యూబ్ ఛానల్స్ మనం బ్లాక్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఐటీ మినిస్టర్ ఎవరున్నారయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. రైట్. అశ్విని వైష్ణవ్ గారు క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రెండింటికి క్యాబినెట్ మినిస్ట్రీ, క్యాబినెట్ హోదాలో ఉన్నారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 2025 ప్రస్తుతం ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్నారు. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూసుకున్నాం అనుకుంటే, రెగ్యులేటర్ సోషల్ మీడియా, ఓటీటీ అండ్ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీటినన్నింటినీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అకౌంటబిలిటీ అండ్ డ్యూ డిలిజెన్స్ ఆఫ్ బై ఇంటర్మీడియట్స్, అకౌంటబిలిటీ, జవాబుదారితనం ఇవన్నీ ఉండాలి. యూజర్స్ కి ప్రొటెక్ట్ యూజర్స్ ఫ్రమ్ అబ్యూజ్, మిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇల్లీగల్ కంటెంట్. యూట్యూబ్ లో మీరు చూసుకుంటే రిపోర్ట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళారనుకుంటే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అబ్యూజ్, మిస్ ఇన్ఫర్మేషన్, ఇల్లీగల్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. చూసుకుంటే మనకి ఎస్టాబ్లిష్ గ్రీవియన్స్ రిడ్రెసల్, ఎవరైనా ఎక్కడైనా వేధింపుకు గురయ్యారు, లేదంటే ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకొని, ఏదైతే సోషల్ మీడియాస్ వాడుకొని ఎవరైనా బాధపడ్డారు, వాళ్ళ మీద ఏమైనా ఎలిగేషన్స్ వచ్చినాయి, లేదంటే మనం చూస్తూ ఉంటాం చాలా మందిని మన ఇన్ఫర్మేషన్లో అబ్యూజ్ చేస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో అబ్యూజ్ చేస్తూ ఉంటాం, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాము. అలాంటి టైంలో వాళ్ళు గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా అప్రోచ్ అవ్వచ్చు మన ఐటీ యాక్ట్ 2021 బేస్ చేసుకొని. రైట్. సో దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే, ఐటీ రూల్స్ 2021 మనకి వేర్ నోటిఫైడ్ అండర్ విచ్ యాక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఐటీ రూల్స్ 2021 ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏ యాక్ట్ ప్రకారం అంటే ఐటీ యాక్ట్ 2000 ప్రకారం మనకి ఈ ఐటీ రూల్స్ 2021 నోటిఫై అయినాయి. అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఇచ్చున్నాను. విచ్ మినిస్ట్రీ సీస్ అడ్మినిస్ట్రేట్స్ ద ఐటీ రూల్స్ 2021 అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. ఇందాక మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి మినిమం అండర్ వాట్ ఈస్ ద మినిమం యూజర్ బేస్ ఫర్ ఏ ప్లాట్ఫామ్ టు బి క్లాసిఫైడ్ యాజ్ ఏ సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియటరీ, SSMI అని చెప్పి వీటికి సంబంధించి ఈ 10 క్వశ్చన్కి సంబంధించి నేను మీకు ఆన్సర్ క్లియర్గా టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా ఇచ్చాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ కూడా ఆల్రెడీ ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకో మాట ఏంటంటే, ఫ్రీ టెస్ట్ ఈ క్వశ్చన్స్కి సంబంధించి కానీ లేదా ఇంపార్టెంట్ ఫ్రీ టెస్ట్లన్నీ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. యాప్ లింక్ ఆల్రెడీ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ టాపిక్ సంబంధించి మీ వ్యూ ఏంటి అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. ఫ్యూచర్ లుక్లో మనం చూసుకున్నాం అనుకుంటే, అలాగే మనకి ఎవరైతే గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ఇలాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి నేను మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇండియాస్ అప్రోచ్ ఫర్ కాంబాటింగ్ మిస్ఇన్ఫర్మేషన్ బై బ్యానింగ్ పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పి మీ వ్యూ ఏంటి దీనికి సంబంధించి అని చెప్పి నేను మీకు ఒక క్వశ్చన్ ప్రొవైడ్ చేశాను. దీనికి సంబంధించి ఆన్సర్ మీరు స్కై అకాడమీ 086 అనే టెలిగ్రామ్ ఛానల్కి మీరు ఫార్వర్డ్ చేశారు అంటే నేను మీకు ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్కి సంబంధించి ఎవాల్యుయేట్ చేసి అందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మీరు ఎంతవరకు మీ క్వశ్చన్ ఆన్సరింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది నేను ఎవాల్యుయేట్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను మళ్ళీ. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.